రెండో స్థానం కోసం కాంగ్రెస్ ఎన్సీపీల మధ్య మొదలైన సంక్షోభం మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది. కాంగ్రెస్ పట్ల తన అసంతృప్తిని రాజీనామా అస్త్రంతో వెళ్లగక్కిన కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కోరికల చిట్టాను కాంగ్రెస్ ముందుంచారు. దీనిపై శుక్రవారం కోర్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన కాంగ్రెస్ కోర్ కమిటీ కొన్నింటిని మాత్రమే అంగీకరించేలా ఉంది. వీటిపై రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే వరకు అనిశ్చితి కొనసాగేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో తిరుగుబాటు చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ యూపీఏలో సృష్టించిన సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా లేదు. యూపీఏలో తనకెదురవుతున్న ఇబ్బందులపై ప్రధాని మన్మోహన్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కుండబద్దలు కొట్టిన పవార్ వాటన్నింటినీ అంగీకరిస్తే తప్ప బెట్టు వీడేది లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. యూపీఏలో నమ్మకమైన మిత్రపక్షంగా కొనసాగుతున్నా తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని ఆరోపించిన పవార్ యూపీఏ 1లో ఉన్నట్లుగా యూపీఏ 2లోనూ సమన్వయ సంఘం ఉండాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్సీపీ పొత్తు ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడంపైన తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కినట్టు సమాచారం. పత్తి ఎగుమతుల నిషేధంపై తనను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్న వాణిజ్య మంత్రి ఆనంద్ శర్మ పైన ఆయన మన్మోహన్, సోనియాలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కార్పొరేషన్ నియామకాల్లో ఆనంద్ శర్మ జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. భద్రతా వ్యవహారాల కమిటీలో చోటు కల్పించకపోవడం, పార్టీ నుంచి బహిష్కరించిన అగాధా సంగ్మాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించడం లాంటివి కాంగ్రెస్ ముందుంచినట్టు సమాచారం. ఈ భేటీ తర్వాత సమావేశమైన కాంగ్రెస్ కోర్ కమిటీ పవార్ డిమాండ్లపై చర్చించింది. సమన్వయ సంఘం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పవార్ చేసిన కొన్ని డిమాండ్లను సమ్మతించిన కోర్ కమిటీ మరికొన్నింటిపై మాత్రం అంగీకరించలేదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో గవర్నర్ పదవులు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వతంత్ర సంస్థల్లో కీలక పదవులైన నియామకాలకు సంబంధించి ఎన్సీపీ అభిప్రాయాలను గౌరవించాలన్న అవగాహనకు వచ్చినట్టు సమాచారం. తాజా పరిస్థితుల్ని పార్టీ సీనియర్ నేతలతో చర్చించిన పవార్ కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే చర్యలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు ఎల్లుండి భేటీ కావాలని నిర్ణయించారు. అప్పటి వరకు కాంగ్రెస్ ఎన్సీపీ మధ్య ముదిరిన సంక్షోభానికి తెరపడేలా కనిపించడం లేదు.